గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే అదేమీ తమకు పట్టనట్లుగా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిమ్మకు నీరెత్తినట్లుగా పాలకులు చోద్యం చూస్తున్నారు. తప్పితే రైతులను ఆదుకుందామనే స్పృహ వారికి లేనే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అన్నదాతల దుస్థితిని తెలియజేస్తూ వారి తరఫున గలం వినిపిస్తున్నారు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులకు సంఘీభావంగా నిలిచి పాదయాత్ర చేసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్య పాలనను ఎండగట్టారు. కూటమి పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. వ్యవసాయదారులను ఆదుకునే సంక్షేమ పథకాలు లేవు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చేసే సాయాలు లేవు. గిట్టుబాటు ధరల గురించి చంద్రబాబు సర్కార్ ఏమాత్రమూ పట్టించుకోవటం లేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమయ్యాయి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు వంచనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ నేతలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. అరటికి గిట్టుబాటు ధర లేక దిక్కులు చూస్తున్న రైతులను పలకరించి సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర చేశారు. ప్యాపిలి మండలంలో హుసేనాపురం నుంచి డి రంగాపురం వరకు పాదయాత్ర చేసిన ఆయన అరటి రైతులు కిలో అరటిని 30 పైసలకు అమ్ముకుంటున్నారని, ఈ విషయం అత్యంత బాధాకరమని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగానికి జరిగిన మేలును గుర్తు చేశారు. ఇప్పుడు ఇంతకంటే కూడా అంటే 2024లో మేము ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో మేము వదిలిపెట్టిన ఆర్థిక పరిస్థితి మాకు వాళ్ళు 2019లో వదిలిపెట్టిన ఆర్థిక పరిస్థితి కంటే కూడా మేము చాలా మంచి పరిస్థితిలో వదిలిపెట్టిపోయినాం. ఈరోజు ఊరికి వాళ్ళు అదేదో ఒకటి విధ్వంసం అంటారు, కానీ నిజం చెప్పారంటే విధ్వంసం వాళ్ళు సృష్టించింది. 2014 నుంచి విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. ఈరోజు గంటాపాతంగా చెప్తున్నాము, 2024లో ఆర్థిక పరిస్థితి మేము వాళ్ళు మాకు 19లో ఇచ్చిన దానికంటే కూడా మంచి ఆర్థిక పరిస్థితులు ఇచ్చిపోయినాం. కానీ మాకు కోవిడ్ ఉంది, వాళ్ళకు కోవిడ్ రాలేదు. మాకు దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడినాం. అయినా కూడా ఏ రోజు కూడా మేము వ్యవసాయదారులను కానీ వ్యవసాయాన్ని కానీ రైతులను కానీ ఏ రోజు కూడా పక్కన పెట్టలేదే. అందరికంటే ప్రధానమైన బాధ్యత ప్రభుత్వం తీసుకునేది రైతుల పట్ల, అదేవిధంగా వెనకబడిన తరగతుల పట్ల. అందుకనే ప్రతి ఒక్క స్కీము చెప్పిన ప్రకారంగా ప్రతి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసినాం. ఆ రోజు కోవిడ్ అప్పుడు ఇదే ప్రాంతంలో అరటిని ఏ విధంగా తరలించినారు? ప్రత్యేక రైలు పెట్టి తాడిపత్రి నుంచి తరలించిన మాట వాస్తవమా కాదా? సీఎం చంద్రబాబు మేలుకోవాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆదుకున్నట్టుగా తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీలను చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, పంటల ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం కలగజేసుకుని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని డిమాండ్ చేస్తున్నారు.